ఈరోజు మన జీవిత ప్రయాణంలో దైవిక నడిపింపు ఎంతో అవసరం. మన స్వంత ఆలోచనలతో మనం ముందుకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు తరచుగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా సెలవిస్తోంది: నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడాయన నీ త్రోవలను సరాళము చేయును. ఈ మాటల అంతరార్థమేమిటంటే, మన జీవితంలోని కేవలం పెద్ద నిర్ణయాలలోనే కాకుండా ప్రతి చిన్న పనిలోనూ, మన దైనందిన ప్రవర్తనలోనూ దేవుని సార్వభౌమాధికారాన్ని మనం పూర్తిగా అంగీకరించాలి. ఎప్పుడైతే మనం మన ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయన అధికారం కిందకు వస్తామో, అప్పుడు ఆయనే మన మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి మన అడుగులను స్పష్టమైన ఉద్దేశంతో సరైన దిశలో నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. మన అయోమయాన్ని తొలగించి మన త్రోవలను సరాళము చేసే బాధ్యతను ఆయన తీసుకుంటారు. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈరోజు నా జీవితంలోని ప్రతి రంగాన్ని నీ దైవిక పాలనకు అప్పగిస్తున్నాను. నా స్వంత జ్ఞానము కంటే నీ జ్ఞానమునే మిన్నగా భావించి నిన్ను నమ్ముకుంటున్నాను. దయచేసి నా త్రోవలను సరాళము చేయండి. నా మనస్సులోని అయోమయాన్ని తొలగించి నీకు మహిమ కలిగే మార్గంలో నన్ను నడిపించండి. ఆమేన్.